ఇండియా కూటమి 4వ సమావేశం న్యూఢిల్లీలోని అశోక హోటల్లో జరిగింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, బీహార్ సీఎం నితీష్ కుమార్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్, సిపిఎం నేత సీతారాం యేచూరి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, మరికొందరు ముఖ్య నేతలు పాల్గొన్నారు. సీట్ల సర్దుబాటు కోసం భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు జరపడం కోసం 4 సీనియర్లను నియమించారు. ఇవాళ మల్లో పారిపోకున్నారు ఇండియా గ్రూప్ లీడర్లు. ఢిల్లీలో జరిగిన మీటింగ్ కి 28 పార్టీలకెళ్ళి వచ్చిండ్రు. మొన్న జరిగిన 5 రాష్ట్రాల ఎలక్షన్లు, వస్తున్న పార్లమెంట్ ఎలక్షన్ల మీదనే ఎక్కువ మట్టుకు చర్చ నడిచింది. కీసులాటలు లేకుండా సీట్లు పంచుకుందాం, బీజేపీ సర్కారును బడగొడదాం అనుకున్నారట. ఈ నెల 31 తారీఖు నాడు ఎవరికి ఎన్ని సీట్లు అనేది ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉందట. మరి ఇండియా గ్రూప్ కెళ్లి ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరనే చర్చ వచ్చిందటుల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే సారే కరెక్ట్ అన్నదట బెంగాల్ మమతమ్మ. కొందరు సీనియర్లు సుత సపోర్ట్ చేసిండ్రట. లేలే ఇప్పుడే గవర్న్ ఎందుకు, మొదలు మనం గెలిచినాక లెక్క అన్నాడట ఖర్గే సారు. కానీ ప్రధాని పదవికి పోటీలు ఉంటుందని ప్రచారం అయ్యే మమతా బెనర్జీ మేడమే ఈ పెద్ద మనిషి పేరు చెప్పింది కాబట్టి కడమ పట్టోళ్ళు ఏమంటారో చూడాలి. పార్లమెంట్ లో పొగబాంబుల సంగతి ఏందో చెప్పమంటే 141 మంది ఎంపీలను బయటికి పంపిండ్రు. గింత అన్యాయం ఉంటుందా అని గర్వమైనరు అన్ని పార్టీల లీడర్లు. దీని మీదనే శుక్రవారం నాడు దేశమంతా నిరసనలు చేస్తారట సెంటరోళ్ల మీద.